వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చిన్నది ఉంది, తిలకం పెట్టుకుంటునేసరికి అసలు ఉండటం లేదు, బొట్టు పోతుంది వెంటనే. ఇప్పుడు మనం ఇంకా ఇల్లు తుడవాలి. ఈ రోజున్న పనులు వచ్చేసి ఇల్లు తుడిచి పులిహోర చెయ్యాలి, గుంట పొంగనాలు చెయ్యాలి, ఇవన్నీ చెయ్యాలి. మధ్యలో మేము లంచ్కి చేసుకోవాలి, ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. గీత వచ్చేసరికి మళ్ళీ ఈవినింగ్ కసువులు అన్నీ అంట్లు అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఉండాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇల్లు ఊడ్చేసాను, తుడవాలి. కరెక్ట్గా నేను స్టార్ట్ చేసే టైంకి కరెంట్ పోయింది ఫ్రెండ్స్. ఫ్యాన్ వేస్తే కొంచెం త్వరగా ఆరిపోతుంది తేమ, కానీ ఆ ఛాన్స్ లేకుండా కరెంట్ పోయింది. నాకు భలే కలిసి వస్తుంది అసలు ఈరోజు. మా గీతు రిషి బర్త్డే అంటే ఇంకా ఆ రోజంతా ఏంటో అదొక పండుగలాగా ఉండిద్ది. తినడం అన్నీ లేట్ అవుతాయి, వాళ్ళ పనులే ఫస్ట్ చేయాలనిపించింది. ఇవే ఫ్రెండ్స్ గుంట పొంగనాలు వేస్తున్నాను. కొన్ని అయితే చేశాను, ఇవి స్పెషల్ అనమాట. మొన్న మార్చిలో రిషి బర్త్డేకి కూడా ఇవి చేశాను, నచ్చాయి అందరికీ. అందుకని ఇవి చేయమని గీతు చెప్తాను, ఇంక చేశాను కాదు, ఇంకా కంప్లీట్ కాలేదు, చేస్తున్నాను. ఇంకా పులిహోర కూడా కలపాలి. రైస్ అయితే కంప్లీట్ అయ్యి ఉంది, ఇవి కంప్లీట్ అయ్యాక పులిహోర కలపాలి. పులిహోర చేయడము కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇది లెమన్స్తో చేసింది. ఇవి గుంట పొంగనాలు, ఇవి రెండు రిషి బర్త్డేకి కూడా అప్పుడు చేసింది, అందుకని ఇవే చేస్తున్నాను. గీత కూడా అలానే కావాలని అడిగింది. ఇప్పుడు టైం వచ్చేసి 5 అయింది. కసువులు పోర్చాలి, అంట్లు కడగాలి. 6:30కి వీటి వాళ్ళు వస్తారు. వచ్చేసరికి కసువులు అంట్లు కంప్లీట్ చేసేసేయాలి. ఇంక తర్వాత వాళ్ళని రెడీ చేయాలి. గీతు బర్త్డే స్టార్ట్ చేసే టైంకి 8-10 అలాగైంది. అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. అసలు మామూలుగా లేదు, గోల చేస్తూనే ఉన్నారు, అరుస్తూనే ఉన్నారు. వాళ్ళు అసలు వారం రోజుల నుంచి గీతు బర్త్డే అని అంటానే ఉన్నారు. మా రిషికి కూడా వాళ్ళని చూసి అలవాటు అయిపోయింది. సడన్గా ముట్టుకుంది, అది వచ్చేసి కళ్ళల్లో పడిద్దామని భయం వేసింది. నేనే ముట్టివ్వడము పక్కకు వచ్చేసాను. ఇంక అందరూ క్లాప్స్ కొడతా హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతున్నారు. రిషినేమో అక్కాయి నువ్వు ఇద్దరు కట్ చేయండి అంటే అదేమో నేను వెళ్ళను అంటుంది. అది వెలుగుతునేసరికి అమ్మాయికి భయం వేస్తుంది అనమాట. అమ్మాయి బర్త్డే అప్పుడు కూడా వెలుగుతుంటే భయపడతా ఉండింది. ఇంకా తర్వాత వెళ్ళి కట్ చేసిద్ది. ఇద్దరు సేమ్ డ్రెస్సులు వేసుకున్నారు. రిషి వేసుకున్న డ్రెస్ ఏమో రిషి బర్త్డేది, గీతుకి అలాంటిదే దొరికింది. మొన్న షాపింగ్ వీడియోలో చెప్పాను కదా, రిషి అమ్మాయి బర్త్డే అప్పుడు గీతుకి సేమ్ డ్రెస్ లేదని చెప్పేసి అక్కాయి బర్త్డేకి కూడా నా డ్రెస్ తీసుకోవాలి మమ్మీ అని అంటుంది. నాలాంటి డ్రెస్ తీసుకోవాలి మమ్మీ అని అంటా ఉంది.
షాప్ దగ్గరికి వెళ్ళి ఫోటో చూపించి అడగగానే ఆ రోజు ఉందని చెప్పేసి కరెక్ట్ సైజు తీసిచ్చింది ఆ ఆంటీ అయితే. బాగా సరిపోయింది. కాకపోతే కొంచెం లూజుగా ఉంది. వెనక కట్టుకోవడానికి ఇచ్చారనమాట. అందుకని బాగుంది కరెక్ట్గానే, ఏం ప్రాబ్లం లేదు. రిషిని పిలిస్తే వచ్చింది చివరికి. ఇద్దరు కట్ చేశారు. ఇంక పిల్లలందరూ నుంచున్నారు ఒకసారేను. ఇంకా అందరు నుంచున్నాక రిషి ఇద్దరు కలిసి కట్ చేశారు. హ్యాపీ, పర్లేదు, బాగానే జరిగింది. రిషి బర్త్డే కూడా బాగానే జరిగింది. రిషి బర్త్డే అప్పుడైతే మేము తినేటప్పుడు లాస్ట్లో పిల్లలకి పెట్టించిన తర్వాత వాళ్ళ గ్యాంగ్ ఉండిద్ది, రిషి గీతు గ్యాంగ్, స్పెషల్ గ్యాంగ్. ఆ గ్యాంగ్ వాళ్ళు మిద్దె మీదకి వెళ్ళి నేను కూడా వాళ్ళతో పాటే కూర్చొని తిన్నాను పైనే. మళ్ళీ ఆ నెక్స్ట్ ఫస్ట్ ఒక బర్త్డేకి గీతుకి లాస్ట్ ఇయర్ బర్త్డే కాకుండా అంతకుముందు లాస్ట్ ఇయర్ బర్త్డేకి అందరు కలిసి కూర్చొని తిన్నారనమాట ఫ్రెండ్స్ అంతా. ఆ నెక్స్ట్ బర్త్డేకి ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతామని చెప్పేసి వెళ్ళిపోయారు. నేను కూడా ఇంకా వెళ్తున్నాం అని చెప్పేసి వెళ్ళారు. నేను కూడా వాళ్ళని ఇంకా ఉండండి అని ఏం చెప్పలేదు. చెప్పేసరికి గీతు ఫీల్ అయింది. లాస్ట్ ఇయర్ బాగా అందరం స్పెండ్ చేస్తా తిన్నాము, ఈ ఇయర్ ఏం బాగలేదు అని చెప్పేసి ఫీల్ అయింది. ఇంకా అందుకని చెప్పేసి రిషి బర్త్డే అప్పుడు అందరూ ఎంజాయ్ చేస్తూ తిన్నారు పైకి వెళ్ళి. రిషి కూడా వాళ్ళతో కలిసిపోయిద్ది. ఆ అమ్మాయికి గీతు ఫ్రెండ్స్తోనే ఎక్కువ స్పెండ్ చేసిద్ది ఆ అమ్మాయి ఏజ్ వాళ్ళకన్నా. ఈ బ్యాచ్లో వచ్చిన వాళ్ళల్లో ఎక్కువ గీతుకి సిస్టర్స్ బ్రదర్సే అయ్యేది. మిగతా వాళ్ళు వరుస అవుతారు, కానీ ఫ్రెండ్స్గానే ఎక్కువగా ఉంటారు. వీళ్ళిద్దరూ అసలుకి ఏమున్నారో ఆ డ్రెస్లో, ఇద్దరు సేమ్ టు సేమ్లా ఉన్నారు అసలుకి. రిషినేమో ప్రతిదానికి సిగ్గుపడతా ఉంది, రమ్మంటే రాదు, ఫోటో దిగుదు రమ్మంటే రాదు. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కనిపిస్తున్నారు కదా, ముందొచ్చి నుంచింది కదా ఆ అమ్మాయి, అటుపక్క టీషర్ట్ అమ్మాయి, రిషి, ముగ్గురు సేమ్ ఏజ్. ఫస్ట్ రిషికి పెట్టిన తర్వాత నాకు పెట్టింది, తర్వాత నేను పెట్టాను. ఇంకా నా పక్కనే తిరుగుతూ ఉంటుంది రిషినేమో. అక్కయ్య దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళటం లేదు అసలుకి, ఆడుకోను అసలుకి, గోల గోల చేసింది. రిషి అయితే చూడండి ఏం ఎగురుతుందో. ఆ అమ్మాయి బర్త్డే అప్పుడేమో ఇంక కామ్గా కూర్చోవాలి కాబట్టి ఇంకేం తోచలేదు. ఇంకా రిషి ఎగురుతానే ఉంటుంది అసలుకి, ఒక్కచోట కుదురుగా ఉండటం లేదు, ఏదో ఒక మూమెంట్ చేస్తూనే ఉంది. ఇప్పుడు గీతు కేక్ పెడుతుంది కదా, ఆ అమ్మాయి పేరు సాత్విక. వీళ్ళ పేర్లన్నీ బాగుంటాయి అన్నమాట. గీతిక, సాత్విక, రిషిక, శ్రీనిక అని చెప్పేసి అన్ని కాలు వస్తాయి, బాగుంటాయి పేర్లు అయితే. నాకు ఇష్టం వీళ్ళ పేర్లు అయితే. ఒక్కోసారి ఈ అమ్మాయిని సాత్విక అని, గీతిక, మొన్నైతే రిషి అని పిలవబోయాను. వీళ్ళని పేర్లు ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. ఆ అమ్మాయి శ్రీనిక, రిషి తెగ ఎగురుతున్నారు అసలుకి అక్కడైతే. గీతు బర్త్డేకేమో రిషి బాగా ఎంజాయ్ చేస్తుంది, రిషి బర్త్డేకేమో గీతు ఎంజాయ్ చేసింది. రిషి అయితే ఒక్కచోట నుంచోవటం లేదు. వీళ్ళైతే అసలుకి అటు ఇటు తిరుగుతూనే ఉంటున్నారు. వీడియో కరెక్ట్గా తీయనీయటం లేదు, ఫోటోలు కరెక్ట్గా తీయనీయటం లేదు. ఇప్పుడు కేక్ పెడుతున్న అమ్మాయి శ్రీనిక అన్నమాట, రిషి ఏజ్ అమ్మాయి. ఇటు పక్కన రెడ్ టీషర్టు సాత్విక అమ్మాయి ఏమో బ్రదర్ అండ్ సిస్టరు. ఇప్పుడు కేక్ పెడుతున్న అమ్మాయి ఏమో మా ఆయన వాళ్ళకి చెల్లి అయ్యిద్ది అనమాట, అంటే గీతు వాళ్ళ అత్త. సాత్విక వాళ్ళ మమ్మీ అనమాట. అర్షద్, సాత్విక వాళ్ళిద్దరూ. వీళ్ళు అస్సలకి కొట్టుకోను మామూలుగా లేదు. ఈ పిల్లలు గోల అస్సలు ఏం ఎగురుతున్నారు అసలుకి. పక్కకి జరగమన్నా జరుగుతారు, మళ్ళీ వస్తారు. ఇంకా వాళ్ళని ఎంజాయ్మెంట్ ఎందుకు పాడు చేయాలి అని చెప్పేసి ఇంకా వాళ్ళని ఏం కదిలించలేదు. రిషిని చూస్తుంటే అసలుకి ఎంత హ్యాపీనో. వీళ్ళు అల్లరి మాత్రం మామూలుగా చేయలేదు. వీళ్ళు ముగ్గురు ఒక క్లాసు. ముగ్గురు అసలుకి ఏం గొడవలు చేసుకుంటారో, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, మామూలుగా ఉండదు వాళ్ళ పని అయితే. వీళ్ళేమో గీతు కేక్ పెట్టి కామ్గా ఉండకుండా మొహం అంతా పోస్తున్నారు, ఫేస్ మీదల్లా బొట్లు పెట్టినట్టు పెడతా ఉన్నారు. అదేమో పాపం గీతునేమో వద్దు వద్దు అంటుంది, పూసారు. ఇంకా ఇది వచ్చేసి గీతు బర్త్డేలా లేదు, రిషి బర్త్డేలా అనిపిస్తుంది నాకైతే. రిషి ఎంజాయ్మెంటు, రిషి అసలుకి కుదురుగా ఉండటం లేదు.
ఆ రిషి మెల్లో చైన్ వచ్చేసి 600 లాస్ట్ 2 years బ్యాక్ కొన్నాము. దానికి ఒక పెద్ద డాలర్ కూడా వచ్చింది. ఆ డాలర్ని రిషి బర్త్డే రోజు ఊడిపోయింది. ఏం చేసిందో ఏమో కానీ డాలర్ ఊడిపోయింది. డాలర్ ఉంటే ఇంకా బాగుండేది. ఇంకా గీతునేమో అందరికీ కేక్ పెడతా ఉంది. ఇంకా వీళ్ళేమో ఎగురుతా ఉన్నారు కుదురుగా, అసలుకి ఒక్క చోట ఉండనే ఉండరు. ఇంకా గీతునేమో ఎవరైనా ఉన్నారేమోనని పిలుస్తూ ఉంది. ఆ అమ్మాయికి బాగా హ్యాపీగా ఉంది. ఈ పిల్లలు చూడండి, అసలుకి ఒక చోట ఉన్నారేమో, అసలుకి ఏదో ఒకటి ఎగురుతానే ఉంటున్నారు. కామ్గా ఒక్క నిమిషం కూడా లేరు. పిల్లలు అందరూ అలానే ఉన్నారు, ఒక్కరు కాదు. రిషి ఒక్కదాన్ని అనకూడదు కానీ ఇంకా పిల్లలందరూ అలానే ఉన్నారు. ఇంకా రిషిని ఎక్కువ అంటే ఎవరింట్లో వాళ్ళు ఎక్కువ గోల్ చేస్తారు కదా, అందుకని ఏమో కానీ రిషి ఎగురుతానే ఉంటుంది. ఈ అబ్బాయిని కూడా గీతు అన్నాయ్ అన్నాయ్ అని పిలిచిద్ది. ఈ అబ్బాయిని కూడా అన్నయ్య అని పిలిచిద్ది. వాడు కూడా అమ్మాయికి పూసెళ్ళాడు. ఈ ఎల్లో షర్ట్ గీత ఇంకా అన్నా చెల్లెలు, బెస్ట్ అన్నా చెల్లెలు. వీళ్ళలా ఎవరు ఉండరని అనుకుంటారు వాళ్ళైతే. చెల్లెమ్మ చెల్లెమ్మ అని పిలుస్తాడు, గీతునేమో అన్నయ్య అని పిలిచిద్ది. ఇద్దరు సేమ్ క్లాసు కానీ కొంచెం ఏజ్ పెద్ద. ఇంకా అంతా అయిపోయిన తర్వాత తినడానికి కూర్చున్నాము అందరం మీ ఇంట్లో. ఇది కూడా అత్త అని పిలిచింది ఈ అమ్మాయి. ఈ బ్లాక్ షర్టు చైర్లో కూర్చున్న అమ్మాయి, ముగ్గురు అత్త అని పిలుస్తుంది. ఒక ప్రాబ్లం అంట తెలుసా, నన్ను తీయొద్దు అని చెప్పి. గీతు ఇటు చూడు ఒకసారి. ఆమె నచ్చదులే, దామినికి నచ్చదు. బిర్యానీనే అప్పుడు గీతను అడిగాడా, వస్తానన్నాడు అడిగా. ఏం చెప్పామ్మా, టైం 11 అవుతుంది. అయినా రిషి నిద్రపోకుండా తిరుగుతూనే ఉంది. 11:10 అలా. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి.